ఈరోజు వాక్య ధ్యానాంశము దైవిక స్వస్థత. 1 పేతురు 2:24 ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతారు. యెషయా గ్రంథం 53:5 అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కొన్ని రకముల భయమును జయించు విధానమును వరుస క్రమములో ధ్యానించున్నాం. ఒంటరితనము, అపజయభావము, దుష్ట మనుషులు, క్షామకాలము, సాతాను గుచ్చిన భయముపై జయము సాధ్యమని గ్రహించాం. దైవిక స్వస్థత యందు నమ్మికించువారు వ్యాధిని గూర్చి భయపడరు. సూక్ష్మక్రిముల ద్వారా వచ్చు వ్యాధుల కంటే భయం వలన వచ్చు వ్యాధులు ఎక్కువ. శరీరధారి అయి క్రీస్తు లోకమందు సంచరించుచుండగా ఎక్కువగా రోగులను స్వస్థపరచుచుండెను. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచును. సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. మత్తయి సువార్త 9:35. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము మారినవాడు గనుక దైవిక స్వస్థత సాధ్యమే. ఆయా దేశములకు మిషనరీలుగా వెళ్ళిన దైవజనులు కుదరని రోగములకు పెన్సిలిన్ వంటి ఔషధములను కనిపెట్టిరి. నేటి వరకు పెన్సిలిన్ ప్రసిద్ధిగాంచినదై ఉన్నది. అలాగే వైద్యులకు కూడా దేవుడు జ్ఞానమునిచ్చి జనుల ఆయుష్కాలమును పొడిగించు ఉన్నాడు. నేను స్వస్థపరచు యెహోవాను నేనే, నీ ఆహారమును పానీయమును ఆశీర్వదించును, రోగమును మీ మధ్య నుండి తొలగించుదను అనియు ఆయన తన ప్రజలకు సెలవిచ్చును. నిర్గమాకాండం 15:26, 23:25. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను అనున్నది నిజము. మత్తయి సువార్త 8:17. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని మొదలుపెట్టిన కీర్తనాకారుడు ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ వ్యాధులను కుదుర్చువాడు అని పాపక్షమాపణ దైవిక స్వస్థతను గురించి ప్రస్తావించుచూ ఉన్నాడు. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదను, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదను. యెషయా గ్రంథము 57:18. స్వస్థత నొందిన వారు కృతజ్ఞత గలవారై దేవునితోనూ మనుష్యులతోనూ శాంతి సమాధానము గలవారై జీవించవలను. యెషయా గ్రంథము 57:8 మరియు 19. పక్షవాయు గలవారును కుంటువారును అనేకులను స్వస్థత పొందిరని అపోస్తుల కార్యం 8:7 కూడా చూడగలుగుతున్నాం. మనందరికీ దేవుడు దైవిక స్వస్థత అనుగ్రహించునుగాక. ఆమేన్.